హిందూ సనాతన ధర్మంలో అత్యంత మౌలికమైన ప్రమాణంగా వేదాలను గుర్తిస్తారు. వేదములను శృతులు, వినబడినవి అని, ఆమ్నాయములు అని అంటారు. విద్ అనే ధాతువుకు తెలియుట అన్న అర్థాన్ని బట్టి వేదములు భగవంతుని ద్వారా తెలుపబడినవి అని, అవి ఏ మానవుల చేతనూ రచింపబడలేదు అని విశ్వాసము. కనుకనే వేదాలను అపౌరుషేయములు అని కూడా అంటారు. వేదములను తెలిసికొన్న ఋషులను ద్రష్టలు అని అంటారు. ద్రష్ట అంటే దర్శించినవాడు అని అర్థం. హిందూ శాస్త్రాల ప్రకారం వేదాలను ఋషులు భగవంతుని నుండి విని గానం చేశారు. అందుకే వీటిని శృతులు అని కూడా అంటారు. ఏనం విందంతి వేదేన తస్మాద్వేదస్య వేదత, ఇష్టప్రాప్తి, అనిష్టపరిహారం, కావలసిన వాటిని తీర్చి అక్కర్లేని వాటిని రాకుండా చేసే ఆధ్యాత్మిక ఉపాయమే వేదం. వేదాలకు 1 శృతి, 2 అనుశ్రవం, 3 త్రై, 4 సమమ్నాయము, 5 నిగమము, 6 ఆమ్నాయము, 7 స్వాధ్యాయం, 8 ఆగమం, 9 నిగమం అని 9 పేర్లున్నాయి. శృతి గురువు ఉచ్చరించిన దాన్ని విని అదేవిధముగా శిష్యుడు ఉచ్చరిస్తూ నేర్చుకుంటాడు. అనుశ్రవం గురువు ఉచ్చరించిన దాన్ని సరిగా తిరిగి అదేవిధముగా శిష్యుడు ఉచ్చరిస్తూ ఉంటాడు. త్రై ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదములను కలిపి త్రై అని పేరు. సమమ్నాయము ఎల్లప్పుడూ అభ్యసింపబడునవి. నిగమము భగవంతుని నిశ్వాస రూపములో బయలుపడేవి. యాస్కుడు నిగమము అని వీటిని వ్యవహరించాడు. ఆమ్నాయము ఆవృత్తి లేదా మననం ద్వారా నేర్చుకోబడే విద్య. స్వాధ్యాయం అంటే అధ్యయనం అంటే మనల్ని మనం విశ్లేషించుకోవడం. ఆగమం భగవంతుని నిశ్వాస రూపములో బయలుపడేవి. నిగమం యాస్కుడు నిగమము అని వ్యవహరించాడు. వేదంలోని రుకులు, యజస్సులు, సామలు అన్నీ కలిసి ఒకే ఒక వేదరాశిగా ఉండేది. ఎవరైనా వేదం నేర్చుకునేవారు చేయాలంటే మొత్తం వేదరాశిని అధ్యయనము చేయాల్సిందే. కృతయుగం నుండి ద్వాపరయుగం వచ్చేసరికి వేదరాశిని అధ్యయనము చేయవలెనంటే బహుకష్టమని ఎక్కువ మంది అంతగా ఉత్సాహము చూపించేవారు కాదు. మొదట కలగలుపుగా ఉన్న వేదరాశి, వేదాలను వ్యాస మహర్షి ఒక క్రమం ప్రకారం విభజించాడు. ఈ వేదరాశిని వ్యాసుడు రుక్కులు అన్నింటిని రుక్సంహితగాను, యజస్సులు అన్నింటిని యజుస్సంహితగాను, సామలన్నింటినీ సామసంహితగాను విడదీసి అలాగే అథర్వమంత్రాలన్నీ ఒకచోట చేర్చి అథర్వసంహితగా తయారుచేశాడు. కనుకనే ఆయన భగవానుడు వేదవ్యాసుడు అయ్యాడని చెబుతారు. అలా 4 వేదాలు మనకు లభించాయి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. వ్యాసుడు అలా వేదాలను విభజించి తన శిష్యులైన పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అనేవారికి ఉపదేశించాడు. వారు తమ శిష్యులకు బోధించారు. అలా గురుశిష్య పరంపరగా ఈ 4 వేదాలు వేల సంవత్సరాలుగా తరతరాలకు సంక్రమిస్తూ వచ్చాయి. వేదాలను ఉచ్చరించడంలో స్వరానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. అన్ని వేదాలు కలిపి 1180 అధ్యాయాలు, 1,00,000 పైగా శ్లోకాలు ఉండాలని అంటారు. కాని ప్రస్తుతం మనకు లభించేవి 20,023 మాత్రమే. ఈ సంఖ్య 20,379 అని కూడా అంటారు. మళ్లీ ఒక్కొక్క వేదంలోనూ 4 ఉపవిభాగాలున్నాయి. అవి మంత్ర సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తులు. ఈ విభాగాలలో మొదటి రెండింటిని కర్మకాండ అని, తరువాతి రెండింటిని జ్ఞానకాండ అని అంటారు. మళ్లీ ఒక్కొక్క వేదంలోనూ 4 ఉపవిభాగాలున్నాయి. అవి మంత్ర సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తులు. ఈ విభాగాలలో మొదటి రెండింటిని కర్మకాండ అని, తరువాతి రెండింటిని జ్ఞానకాండ అని అంటారు. ఋగ్వేదము తొలుత సామాన్య శకం 1700 ప్రాంతములో ఉచ్చరించబడింది. ఋగ్వేదాన్ని దర్శించినప్పుడు ఆ వేదాన్ని ఒక రూపుతో దర్శించారు కనుక ఋగ్వేద పురుష అని వ్యవహరిస్తారు. ఋగ్వేద శ్వేతవర్ణస్యాత్ ద్విభుజో రాసబానన అక్షమాలాదర సౌమ్యః ప్రీతో వ్యాఖ్యా కృతోద్యమ. ఋగ్వేద పురుషుడు తెలుపు రంగులో ఉంటాడట. గాడిద ముఖం కలిగి ఉంటాడట. చేతిలో మాల ధరించి ఉంటాడట. ప్రశాంతంగా కనిపిస్తూ వేదాన్ని అందించాడట. సంహితలు 8 అష్టకములుగా ఉంటుంది. ఒక్కో అష్టకం 8 అధ్యాయాలుగా ఉంటుంది. మొత్తం 1028 సూక్తులుగా ఉంటుంది. 10,552 రుక్కులు, మంత్రాలు ఉంటాయి. మొత్తం 3,97,265 అక్షరాలు ఉంటాయి. ఈ మొత్తం 21 శాఖలుగా విభజించారు. సంహితలని ఆ శిష్యుల పేర్ల రూపుతో వ్యాస, పైల, ఇంద్రప్రమాతి, మాండుకేయ, సత్యస్రవస్, సత్యహిత మరియు సత్యశ్రీగా విభజించారు. ఒక్క సత్యశ్రీ శాఖను తీసుకుంటే అది వారి శిష్యులైన శాఖల, శాఖపుని మరియు భాష్కల అని 3గా విభాగం అయ్యింది. శాఖల మరో 5 భాగాలుగా, భాష్కల 4 భాగాలుగా విభాగం అయ్యింది. ఋగ్వేదంలో ఉపవేదంగా ఆయుర్వేదం ఉంటుంది. బ్రాహ్మణాలు 4 భాగాలుగా, అవి పైంగ, బహ్ వృచ, ఆశ్వలాయన, గాలవ బ్రాహ్మణాలుగా విభాగం అయ్యాయి.
ఆరణ్యకాలలో ఉపనిషత్తులు ఉంటాయి. అవి నిర్వాణ, ఐతరేయ, వృచ, సౌభాగ్య, కౌశితకి, ముద్గల, నాగ్బిందు, త్రిపుర, ఆత్మ ప్రబోధ మరియు అక్షరమాలిక అని 10 ఉపనిషత్తులుగా ఉంటాయి. యజుర్వేదము. యజుర్వేద పురుషుడిని ఇలా దర్శించారు: అజస్యపీత వర్ణస్యాత్ యజుర్వేదో అక్షసూత్రధృత్. వామే కులిసపాణిస్తూ భూతిదో మంగళప్రద. మేక ముఖం కలిగి పసుపు రంగులో ఉంటాడు. ఎడమ చేతిలో కర్ర పట్టుకుని ఉంటాడు. సంపదలని, శుభముని ఇచ్చేలా ఉంటాడు. యజుర్వేదం 2 భాగాలు ఉంటుంది: శుక్ల యజుర్వేదం మరియు కృష్ణ యజుర్వేదం. శుక్ల యజుర్వేదం కాన్వ మరియు మాద్యందిన అనే శాఖలుగా ఉంటుంది. కృష్ణ యజుర్వేదం తైత్తిరీయ, మైత్రాయణి, కట మరియు కపిస్థల అనే శాఖలుగా ఉంటుంది. కాన్వ శాఖ 40 అధ్యాయాలు, 328 అనువాకాలు, 2086 మంత్రాలుగా ఉంటుంది. మాద్యందిన 40 అధ్యాయాలు, 303 అనువాకాలు, 1975 మంత్రఖండాలు, 3988 మంత్రాలు, 29626 పదాలు, 88875 అక్షరాలుగా ఉంటుంది. ఇంత లెక్కతో జాగ్రత్తగా భద్రపరిచారు. తైత్తిరీయ శాఖ 7 ఖాండాలు, 44 ప్రపాతకాలు, 635 అనువాకాలుగా ఉంటుంది. మైత్రాయణి శాఖ 4 ఖాండాలు, 54 ప్రపాతకాలు, 2144 మంత్రాలుగా ఉంటుంది. కట శాఖ 5 ఖాండాలు, 40 అధ్యాయాలు, 13 అనువాచకాలు, 843 అనువాకాలు మరియు 3091 మంత్రాలుగా ఉంటుంది. బ్రహ్మణాలు చరక, కాతక, తుంబుర, జాబల, కన్కతి, శ్వేతాశ్వేతర, మైత్రాయణి, ఖాందికేయ, హారిద్ర, ఆహ్వరాక, ఔకేయ మరియు చాగలేయ అనే శాఖలుగా ఉంటుంది. శుక్ల యజుర్వేద ఉపనిషత్తులు ఈశావాస్య, బృహదారణ్యక, జాబాల, సుబాల మొదలైనవి. కృష్ణ యజుర్వేద ఉపనిషత్తులు కట, తైత్తిరీయ, శ్వేతాశ్వేతర మొదలైనవి. సామవేదము. సామవేద పురుషుడిని ఇలా దర్శించారు: నీలోత్పలధల శ్యామో సామవేదో హయానన. అక్షమాలాన్వితో దక్షే వామే కుంభధారణ స్మృత. కృష్ణుడి వంటి నీలిరంగులో, గుర్పు ముఖం కలిగి, ఒక చేతిలో కొరడా కలిగి, ఎడమ చేతిలో కుండ కలిగి ఉంటాడు. సామవేదం మొత్తం 1065 శాఖలుగా ఉంటుంది. అందులో ముఖ్యమైనవి 9: రాణాయన, సాట్యాయన, సార్యముగ్ర, కల్వల, మహాకల్వల, లాంగల, కౌతుమీయ, గౌతమీయ, జైమినీయ అని ముఖ్య శాఖలు. అందులో రాణాయన, కౌతుమీయ మరియు జైమినీయ అనేవి మాత్రం ఉన్నాయి. మిగతా శాఖలు లభించడం లేదు. సామవేద సంహితలు పూర్వర్చిక, ఉత్తరార్చిక మరియు ఆరణ్యకాలుగా ఉంటుంది. పూర్వర్చిక 6 ప్రాతకాలు, 59 దశతీలు, 585 మంత్రాలుగా ఉంటుంది. ఉత్తరార్చిక 9 ప్రాతకాలు, 120 దశతీలు, 1220 మంత్రాలుగా ఉంటుంది. ఆరణ్యకాలు 55 మంత్రాలుగా ఉంటుంది. బ్రాహ్మణాలు భాల్లవి, కాలభవి, రౌరుకి, సాట్యాయన అని 4 భాగాలుగా ఉంటుంది. ఉపనిషత్తులు చాందోగ్య, కేన, మైత్రాయణి, తల్వకారీయ మరియు మహోపనిషత్తులుగా ఉంది. అధర్వణ వేదము. ఆధర్వణ వేద పురుషుడిని ఇలా దర్శించారు: ఆధర్వణాభిదో వేదో ధవళో మర్కటానన. అక్షమాలాన్వితో వామే దక్షే కుంభధర స్మృత. తెలుపు రంగులో, కోతి ముఖం కలిగి, కుడి చేతిలో మాల ధరించి, కుండ కలిగి ఉంటాడు. ఆధర్వణ వేదం 15 శాఖలు, 20 ఖండాలు, 736 సూక్తాలుగా ఉంటుంది. పైప్పాలద, సౌనక అనే శాఖలు మాత్రం లభిస్తున్నాయి. శిల్పవేదం ఉపవేదంగా ఉంది. వేదముల ఉపవిభాగాలు. ఒక్కొక్క వేదంలోనూ మళ్లీ 4 ఉపవిభాగాలున్నాయి. అవి: మంత్ర సంహిత, ఇది వేదాలలోని మంత్రభాగం. స్తోత్రాలు, ఆవాహనలు ఇందులో ఉంటాయి. అన్నింటికంటే ఋగ్వేద సంహిత అత్యంత పురాతన, ప్రముఖ గ్రంథము. హిందూ తత్వవేత్తలకు పవిత్రము. ఋగ్వేదం ప్రకారం యజ్ఞాన్ని నిర్వహించే వానిని హోతా అంటారు. యజుర్వేద సంహిత ఎక్కువగా వచనరూపంలో ఉంది. దీనిని అధ్వర్యులు, అనగా యజ్ఞాలు నిర్వహించేవారు ప్రధానంగా ఉపయోగిస్తారు. ఋగ్వేద మంత్రాలకు అనుబంధంగా ఇది ఉంటుంది. సామవేద సంహిత ఉద్గాత్రులచే, అనగా సామవేద పురోహితులచే గానం చేయబడే భగవస్తుతి. యజ్ఞంలో అథర్వవేద సంహితను చదివే పురోహితుని బ్రహ్మ అంటారు. మిగిలిన 3 పురోహితులు చదివే మంత్ర సంహితలలో దొర్లే దోషాలను, యజ్ఞకార్యంలో సంభవించే పొరపాటులను సరిచేయడానికి అథర్వవేద సంహిత చదువుతారు. బ్రాహ్మణము. సంహితలోని మంత్రమునుగాని, శాస్త్రవిధినిగాని వివరించేది. యజ్ఞయాగాదులలో వాడే మంత్రాల వివరణను తెలిపే వచన రచనలు. ఇది గృహస్థులకు ఎక్కువగా వినియోగపడుతుంది. ఋగ్వేదంలో ఐతరేయ బ్రాహ్మణము, సాంఖ్యాయన బ్రాహ్మణము అనే 2 విభాగాలున్నాయి. అలాగే శుక్ల యజుర్వేదంలో శతపథ బ్రాహ్మణము, కృష్ణ యజుర్వేదంలో తైత్తిరీయ బ్రాహ్మణము,
మైత్రాయన బ్రాహ్మణము ఉన్నాయి. సామవేదంలో బ్రాహ్మణాల పేర్లు తండ్య, పంచవింశ, షడ్వింశ, ఛాందోగ్య, అద్భుత, ఆర్షేయ, ఉపనిషత్ బ్రాహ్మణములు. అధర్వణ వేదంలోని బ్రాహ్మణమును గోపద బ్రాహ్మణము అంటారు. అరణ్యకము, ఆరణ్యకములు అనగా అడవులకు సంబంధించిన విషయాలు, వివిధ కర్మ, యజ్ఞ కార్యముల అంతరార్థాలను వివరించేవి. ఇవి బ్రాహ్మణములకు, ఉపనిషత్తులకు మధ్యస్థాయిలో ఉంటాయి. ఇవి కూడా బ్రాహ్మణాలలాగానే కర్మవిధులను ప్రస్తావిస్తాయి. కాని వీటిలో కర్మల యొక్క భౌతిక భాగం ఉండదు. కర్మల వెనుక ఉన్న నిగూఢమైన తత్వాలమీది ధ్యానానికి ఆరణ్యకాలు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయి. సన్యాసాశ్రమం తీసుకోవడానికి ముందుగా వానప్రస్థంలో ఉన్న వారికి అరణ్యకములు ఎక్కువ ఉపయోగకరములు. ఉపనిషత్తులు. ఉపనిషత్తులు అంటే బ్రహ్మవిద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షము, పరబ్రహ్మ స్వరూపమును గురించి వివరించేవి. 4 వేదాలకు కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. కాని వీటిలో 108 ఉపనిషత్తులు మాత్రమే చదవదగ్గవి అని చెబుతారు. యజ్ఞాలలో వేదమంత్రాలు ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని ఐహిక సంపత్తిని, మోక్షాన్ని సంపాదించి పెట్టేవి యజ్ఞాలు. యజ్ఞ నిర్వహణ చాలా కష్టమైన పని. ఆ యజ్ఞ నిర్వహణలో 4 పురోహితులుంటారు. హోత ఋగ్వేదంలోని స్తోత్రాలను క్రమంగా పఠించేవాడు. అధ్వర్యుడు యజుర్వేదంలో చెప్పిన ప్రకారం యజ్ఞకర్మలను యథావిధిగా నిర్వహించేవాడు. ఉద్గాత సామగీతాలను గానం చేసేవాడు. బ్రహ్మ అధర్వణ వేద పండితుడు. యజ్ఞాన్ని మొదటి నుండి చివరి వరకు పర్యవేక్షించేవాడు. వేదముల ప్రాముఖ్యత. హిందూమతమునకు, సంస్కృతికి, సంస్కృత భాషకు వేదములు అత్యంత మౌలికమైన ప్రామాణిక సాహిత్యము. దాదాపు అన్ని తత్వములవారు వేదముల ఆధారముగా తమ వాదనను సమర్థించుకోవడం పరిపాటి. శాక్తేయము, వైష్ణవము, శైవము, అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము, ఇలా ఎన్నో తత్వమార్గాలవారు తమదే వేదాలకనుగుణంగా ఉన్న మార్గము అని వాదించి తమ తమ తర్కాలను సమర్థించుకొన్నారు. వేదాల ప్రభావం మతానికే పరిమితం కాదు. పాలనా పద్ధతులు, ఆయుర్వేదము, ఖగోళము, దైనందిన ఆచారాలు, ఇలా ఎన్నో నిత్యజీవన కార్యాలు వేదాలతో ముడివడి ఉన్నాయి. అయితే బౌద్ధం వంటి సిద్ధాంతాలు మాత్రం వేదాలను పూర్తిగా త్రోసిపుచ్చాయి. వేదాంగములు. వేదాలు ముఖ్యంగా ఋగ్, యజుర్, సామ మరియు ఆధర్వణ విభాగాలుగా ఉన్నాయి. అందులో ఎంతో జ్ఞానం నిగూఢమై ఉంది. మరి ఆ అర్థాన్ని ఎట్లా తెలుసుకోవడం? వేదాన్ని అర్థం చేసుకోవడానికి మన ఋషులు వాటికి ఎన్నో వివరణ గ్రంథాలను ఇచ్చారు. వేదరాశి యొక్క అర్థ నిర్ణయాని కొరకు. వీటినే వేదాంగాలు అని అంటారు. అవి 6: 1 శిక్ష, 2 వ్యాకరణము, 3 ఛందస్సు, 4 నిరుక్తము, 5 జ్యోతిష్యము, 6 కల్పము. 1 శిక్ష. వేద శబ్దాల మూలాలు, ధాతువులని బట్టి ఆయా శబ్దాల ఉచ్చారణ, స్వరములని చెప్పేది. వేదాన్ని ఎట్లా పలకాలో తెలుపుతుంది. 2 వ్యాకరణం. కొన్ని శబ్దాలు ఒక్కో చోట ఒక్కోలా ఉచ్చరించాల్సి ఉంటుంది. అవి ఎట్లాలో చెప్పేది వ్యాకరణం. ఎన్నో ధాతువుల నుండి అర్థాన్ని చెబుతాయి. ఉదాహరణ మనవ అనే పదం మను అనే మహర్షి యొక్క సంతతి కనుక మానవ అయింది. 3 కల్పకం. వేద యజ్ఞం కోసం చేయాల్సిన యాగశాల, వేదిక ఎట్లా ఉండాలి అనే విషయాలను తెలిపేది కల్పకం. 4 నిరుక్తం. పదాలు ఎట్లా తయారు అయ్యాయో తెలుపుతుంది. మనుష్య అనే పేరు ఎట్లా వచ్చింది అంటే మత్వా కర్మాణి సీవ్యతి. లోకానికి ఏది కావాలో ముందే ఆలోచించి చేసేవాడు కనుక మనిషి అని పేరు. 5 ఛందస్సు. ఛందస్సు అనేది వేద మంత్రాలలోని అక్షరాలను కొలిచేది, శబ్దాల అర్థాలను వివరిస్తుంది. విష్ణు సహస్రనామాలు ఉండేవి అనిష్టు ఛందస్సు అంటే శ్లోకంలో 32 అక్షరాలు ఉంటాయి. 4 భాగాలు చేస్తే ఒక్కో భాగానికి 8 అక్షరాలు ఉంటాయి. గాయత్రి మంత్రానికి పేరు ఛందస్సుతో ఏర్పడింది. గాయత్రి అనేది ఛందస్సు. కొందరు గాయత్రి మంత్రం అనగానే ఒక స్త్రీమూర్తిని బొమ్మగా వేసి చూపిస్తారు. కాని అది తప్పు. గాయత్రి మంత్రం ప్రతిపాదించే దేవత నారాయణుడు. అందుకే సంధ్యావందనం చేసేప్పుడు సూర్యమండలం మధ్యవర్తిగా ఉండి నడిపేవాడు నన్ను ప్రేరేపించుగాక అని కోరుతారు. నారాయణుడు ఆ మంత్రం యొక్క దేవత. ఉత్పలమాల, చంపకమాల అనేవి తెలుగులో ఛందస్సు. ఆ పదాలు స్త్రీలింగ శబ్దాలు. అట్లానే గాయత్రి ఛందస్సు కూడా. 6 జ్యోతిషం. మనం ఆచరించాల్సిన పనులు ఎప్పుడు, ఏమి, అట్లా చేయాలో తెలిపేది. చంద్రుడిని బట్టి, సూర్యుడిని బట్టి, ఋతువులని బట్టి కాలాన్ని చెబుతుంది. వీటినే షడంగాలు అని చెబుతారు. ఇవి వేదం యొక్క అర్థాన్ని నిర్ణయించేవి.